हाई फ्रेंड्स वेलकम टू विक्रम विहारी चैनल फ्रेंड्स ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే మాచర్ల నుంచి నాగార్జున సాగర్ కి అయితే వెళ్తున్నాము ఎందుకో తెలుసుగా మీకు శ్రీశైలం నుంచి నీళ్ళన్నీ కూడా నాగార్జున సాగర్ కి వచ్చాయి అన్ని గేట్లు అయితే ఓపెన్ చేశారంట ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి అప్పుడే 10 మందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసరికి మాచర్లలో ఉన్నాం మాచర్ల నుంచి నాగార్జున సాగర్ అయితే వెళ్తున్నాం అన్నమాట ఇటు నుంచే మనం నాగర్ కర్నూలు ఇంకా హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే వెళ్తాము మెయిన్ రోడ్ ఇది వచ్చేసరికి అయితే పల్లెటూరు నుంచి వెళ్ళే రోడ్ కూడా ఇంకోటి ఉంది కానీ అందరూ యూజ్ చేసేది ఇప్పుడు రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకప్పుడైతే చాలా దారుణంగా ఉండేది ఇప్పుడైతే రోడ్డు ఎక్సలెంట్గా చేశారు ఒక మినీ హైవే లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే మనం ఇప్పుడు ఊరి చివర సర్కిల్ దగ్గర ఉన్నాము ఇదిగోండి ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ 19 కిలోమీటర్లు అంతే చాలా అంటే చాలా దగ్గర నకరేకల్లు 103 ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ గేట్లు వదిలి ఒక 2 డేస్ అవుతుంది ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు చూడడానికి బాగా వస్తున్నారు అందులోనూ మనకి ఇప్పుడు ఏంటంటే గుంటూరు జిల్లా వాళ్ళు అటు నల్గొండ జిల్లా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా మొత్తం ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి రెండింటికి మధ్యలో కదా ఉంది సో అందరూ టూరిస్టులు కూడా చాలా బాగా వస్తున్నారు మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఓపెన్ చేస్తారో తెలియదు అందుకని అందరూ కూడా ఇప్పుడే వస్తున్నారు ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి ఇంకా ఇంకోటి మనం నాగార్జున సాగర్ చేరుకోవాలంటే ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వెళ్తుందా అటు కొత్తపల్లి కొప్పునూరు న్యూటన్స్ కాలేజీ అటు వస్తాం కొన్ని తండాలు దాటుకొని ఇటువైపు ఏంటంటే ఒకటే హైవే రోడ్డు డైరెక్ట్గా నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వెళ్ళిపోతాం బ్రిడ్జి ఇంకా బోర్డర్కి దారిలో మనకైతే కొన్ని చిన్న చిన్న పల్లెటూరులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ అయితే మనం ఈ వీడియోలో డైరెక్ట్గా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోము దారిలో మీకు నాగార్జున సాగర్ విలేజ్ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి ప్లేసులు చూడొచ్చు డైరెక్ట్గా డ్యామ్ వెనకాల ఎలా ఉంటుంది అన్నీ క్లియర్గా చెప్తాను డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి వెళ్తే పెద్ద ఏం చూసినట్టు ఉండదు ఒక 10 నిమిషాలు అక్కడ నుంచి ఉంటావు బోర్ కొడుతుంది పక్కకు వచ్చేస్తావు కానీ నాగార్జున సాగర్ ఊరు ఎలా ఉంటుంది అసలు ఆ డ్యామ్ ఎప్పుడు కట్టారు వెనకాల ఎలా ఉంటుంది ముందు ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తేనే కదా మనకి మొత్తం సరదాగా తిరిగినట్టు ఉంటుంది ఇంకా అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది ఆ బోటింగ్ డీటెయిల్స్ కూడా అన్నీ మీకు క్లియర్గా చెప్తాను సో అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి దారిలో హైవే రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా నాన్ స్టాప్ ఎక్కడ ఆగాల్సిన పని లేదు మనం మాచర్ల నుంచి భైరవునిపాడు అనే విలేజ్ అయితే దాటాం కదా ఇక్కడ మనకు ఒక పెద్ద పవర్ ప్లాంట్ అయితే ఉంటుంది మనకు అక్కడ నుంచే వస్తుంది అనమాట అయితే ఇంకా సెకండ్ విలేజ్ అయితే ఎంట్రన్స్ అయ్యాము సరిగ్గా 2 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా సింగిల్ రోడ్లు అసలు ఏం బాగోవు అసలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు అందుకే అందరూ కూడా మిర్యాలగూడ నుంచి హైవే రోడ్డుకి వస్తారు కానీ ఈ రోడ్డు తక్కువ కానీ ఎప్పుడైతే రోడ్డు వేసారో ఇప్పుడు కొత్తగా 2 టోల్ గేట్లు కడుతున్నారు ఒకటి వచ్చేసరికి మాచర్ల దాటాక రెండోది మనకి ముందు వస్తుంది చూడండి అయితే మనం కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ కెనాల్ తెలుసు కదా మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఈ కాలువ నీళ్ళు అయితే ఉపయోగిస్తారు తర్వాత తెలంగాణకి ఎడం కాలువ అది అటువైపు ఉంటుంది నీళ్ళు అయితే ఫ్లోటింగ్ మామూలుగా లేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి నీళ్లు ఎంత ఫుల్గా వస్తున్నాయో 22 గేట్లు ఓపెన్ చేశారంట అన్ని చూద్దాం గాయస్ నేను చెప్పా కదా మనం బోర్డర్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకు ఒక టోల్ గేట్ కొత్తగా కడుతున్నారని ఇదిగోండి ఇదే చూడండి ఎలా ఉందో ఇది దాటాక కొంచెం ముందుకెళ్తే మాచర్ల దాటాక ఒక టోల్ గేట్ అయితే వస్తుంది మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే వీరాంజనేయపురం దగ్గరికి అయితే వచ్చాము ఇది ఒక చిన్న విలేజ్ ఇక్కడ నుంచి మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నాగార్జున సాగర్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ పక్కనే ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ నుంచి మనం ఒక 200 మీటర్స్ నడుచుకొని ముందుకెళ్ళామనుకోండి ఒక గుహలో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేసాము క్లియర్గా చూపించాము ఎవరైనా మిస్ అయి ఉంటే ఛానల్ ఒకసారి చెక్ చేయండి అదిగోండి రోడ్ వచ్చేసరికి అటు కొండల నుంచి నది దాకా వెళ్తుంది నది పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్స్ కి అమౌంట్ ఎంతో గట్రా ఛార్జ్ చేస్తుంటారు బైక్ అయితే 10 రూపీస్ 20 రూపీస్ కార్కి ఒక 50 రూపీస్ అలా అమౌంట్ ఛార్జ్ చేస్తారు రైట్ సైడ్ ఇదిగోండి చిన్న చెక్ పోస్ట్ మీకు ఇదే ఇంకా గుర్తు ఇక్కడ దాకా రాగానే ఎవరు అడిగినా చెప్తారు ఆల్రెడీ బోర్డులు చాలా ఉంటాయి మ్యాప్ పెట్టుకున్నా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతాం అక్కడికి ఫ్రెండ్స్ చూసారా మనం మాట్లాడుతుండగానే పనిలో నాగార్జున సాగర్ రానే వచ్చింది మనకి దూరంగా కృష్ణానది చూడండి ఎలా 2 కొండల మధ్యలో నుంచి ఎలా వెళ్తుందో మనకి బోర్డర్ అదే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఉండేది కృష్ణానది మాత్రమే చూసారు అట్లా ఉందో అయితే ఇంకా కొద్దిగా వర్క్ అయితే జరుగుతూనే ఉంది బ్రిడ్జి రోడ్లు కాకుండా పెద్ద పెద్ద హైట్లు బ్రిడ్జిస్ అయితే నిర్మిస్తున్నారు అసలు ఇక్కడ నుంచి క్లైమేట్ ఆ నేచర్ కానివ్వండి ఆ గ్రీనరీ వాటర్ వెళ్ళడం చూడడానికి అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నాగార్జున సాగర్ అయితే వచ్చాము కానీ డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళడం లేదు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు ఒక చిన్న రోడ్ అయితే వస్తుంది అటువైపుగా వెళ్తే మనం ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్కి వస్తాం అనమాట అదిగోండి దూరంగా నాగార్జున సాగర్ కనపడుతుంది కదా దాని వెనకాల నుంచి మనం ఇప్పుడు వస్తున్నాం లెఫ్ట్ సైడ్ రోడ్డు గుర్తుపెట్టుకోండి ఇటు నుంచి వెళ్తే మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తుంది ఫస్ట్ నాగార్జున సాగర్లో ఉన్న ఎయిర్పోర్ట్ అక్కడే మనకి జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమా లాస్ట్ ఫైట్ సీను ప్రేమ కావాలి సినిమాలు తీశారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనం సాగర్ మాత చర్చి దగ్గరికి వెళ్తాం
అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి పుష్కర్ ఘాట్ ఉంటుంది, నాగార్జున సాగర్ డ్యాము వెనకాలకు వస్తాం అనమాట. అక్కడ నుంచి చేపల మార్కెట్, అక్కడ నుంచి నాగార్జున సాగర్ డ్యాము. గాయస్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ దగ్గర నుంచి అడవిలో నుంచి ఇటు వచ్చాం కదా, ఇక్కడ దాకా రాగానే మనకు ఒక సర్కిల్ వస్తుంది. మొత్తం 3 రోడ్లు ఉంటాయి అనమాట. ఇటు నుంచి వెళ్తేనేమో డైరెక్ట్ గా డ్యామ్ కుడికాల దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇటు వెళ్తేనేమో ఎయిర్పోర్ట్ చూసుకొని అటు పల్లెటూరు రోడ్లు ఉన్నాయి కదా, అటువైపు వస్తాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ చిన్న టెంపుల్ అయితే వస్తుంది. ఇదే మీకు గుర్తు. ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంటుంది. యాక్చువల్గా అయితే మనం స్టార్టింగ్ మాచర్ల నుంచి కొంచెం ముందుకు రాగానే పల్లెటూరు రోడ్లో రావాలి. ఇదిగోండి ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ అని చూసారా, అదే బోర్డు. కొంచెం ముందుకెళ్తే వస్తుంది, అది కూడా దూరంగా వచ్చేసింది కూడా. అయిగోండి మన పైన చాలా ఫ్లైట్లు చిన్న చిన్నవి అనేవి తిరుగుతూనే ఉంటాయి. ఇదేంటంటే ఒక ట్రైనింగ్ సెంటర్. ఓకే చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ రన్వే మీద ఎగరడానికి సిద్ధంగా ఒక ప్లేన్ అయితే ఉంది. అది రన్వే చాలా దూరం ఉంది కదా, అక్కడ ఇంకో ప్లేన్ కూడా ఉంది. 2 ప్లేన్లు పైన తిరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే టూరిస్టులు చాలా మంది ఉన్నారు. మా పక్కన అటువైపు ఇటువైపు అందరు కూడా చూస్తున్నారు. అట్లేసేది కదా, అటే లేసేది ల్యాండ్ అవుతుంది. అటు పోయి అటు వచ్చి ల్యాండ్ అయితే చూడు. అటు నుంచి వచ్చి ఇట్లా అయితే బాగుంది. అటు నుంచి వచ్చి ఇట్లా వేస్తే బాగుంటుంది. అట్టే లేస్తుంది, అన్ని అడే లేస్తున్నాయి కదా. అదిగో లేచింది, ఈ ఊరిలో లేచింది కదా. గాయస్ ఇది ఎక్కడ ఉండదు, మనం ఇప్పుడు సాగర్ వెళ్ళే దారిలో ఇదిగోండి ఒక పెద్ద బోర్డు పెట్టి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే దగ్గరలో ట్రైనింగ్ సెంటర్ ఏంటంటే కాలేజీ వాళ్ళు ఉంటారు కదా, నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఉంటుందంట. లోపలికి పర్మిషన్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడ సాగర్లోనే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే లోపలికి చూపించడానికి అంతే, అవి ఎక్కడానికి కాదు, అది నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. చూసారా ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎలా లేదు, ఇక్కడ బయట నుంచి చూసుకోవడం తప్పితే. అదిగోండి సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఫ్రెండ్స్ మొత్తానికి నాగార్జున సాగర్ అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఊర్లో నుంచి వెళ్తున్నాం. విజయపురి సౌత్ అంటారు కదా, దీన్ని వచ్చేసరికి విజయపురి నార్త్ అంటే డ్యామ్ కి అవతల వైపు ఉంటుందన్నమాట. చూసారా ఎలా ఉందో. మనకి సాగర్ పల్లెటూరుల మీద నుంచి వస్తే, అదే చెప్పాను కదా మీకు స్టార్టింగ్, కొత్తపల్లి, కుప్పనూరు, న్యూటన్స్ కాలేజీ, చింతలతండ ఇలాంటి కొన్ని ఊర్ల నుంచి వస్తే ఈ రోడ్లోకి వస్తాం. కానీ మీకు హైవే మీద నుంచి వచ్చి ఆ ఎయిర్పోర్ట్ చూపించి మళ్ళీ ఈ రోడ్లోకి వచ్చి కలిశాను. ఇప్పుడు డ్యామ్ వెనకాల ఉన్నాం, డ్యామ్ ముందు కాదు, డ్యామ్ వెనకాల ఉన్నాం. ఇదే సాగర్ మాత చర్చి. ప్రతి ఆదివారం సండే అసలు ఇక్కడ జనాలతో నిండిపోతుంది, ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు చాలా సార్లు అడిగారు కదా, సాగర్ వచ్చినప్పుడు 1-2 రోజులు ఉండి చూడడానికి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయని. ఉంటాయి. ఇప్పుడు సాగర్ మాత చర్చి పక్కన అవిగోండి, అవన్నీ కూడా రూమ్సే. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఒక 2 డేస్ ముందే బుక్ చేసుకోండి, ఉంటాయి. అక్కడే కాకుండా మనకి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ పుష్కర్ ఘాట్ వస్తుంది ఒకటి, ఇక్కడ కూడా మనకి రూమ్స్ ఉంటాయి, చూసుకొని బుక్ చేసుకోండి. బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడే పక్కనే. అయితే మనకి ఈసారి రూల్స్ ఎక్కువ పెట్టారనమాట. నీళ్ళ దగ్గరికి ఎవరిని పోనివ్వడం లేదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా 1-2 చనిపోయారనమాట. అందుకని ఇప్పుడు రూల్స్ బాగా టైట్ చేశారు. ఎక్కడ చూసినా కానీ ఒక పోలీస్ అతను అయితే కాపలా ఉంటున్నారు. ఫ్రెండ్స్ నేను చివరిసారి చూసినప్పుడు అయితే వాటర్ 2 ఇయర్స్ బ్యాక్ ఇదిగోండి ఈ గేట్ దగ్గరలోకి వచ్చినాయి, కానీ ఇప్పుడు ఇంకా తక్కువే నాకు తెలిసి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పోలీస్ అతను అయితే కూర్చున్నాడు. ఎవ్వరూ కూడా నీళ్ళని టచ్ కూడా చేయనీయకుండా అయితే చూస్తున్నారు ఈసారి. అంత ఫుల్ సెక్యూరిటీ, ఎందుకంటే లాస్ట్ టైం 1-2 చనిపోయారనమాట ఒక 2 ఇయర్స్ బ్యాక్ నీళ్ళు వదిలినప్పుడు. అందుకని ఈసారి ఎవరికి అలా జరగకూడదు. ఆల్రెడీ శ్రీశైలంలో కూడా 2 డేస్ బ్యాక్ ఒక అతను స్నానానికి దిగి వెళ్ళిపోయాడు నీళ్ళలో పడి. సో డ్యామ్ వచ్చినప్పుడు నీళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకూడదు, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీకు ఇంకొన్ని రెస్టారెంట్లు అని చెప్పే కదా, ఇదిగోండి ఇక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే దీనికి ఆపోజిట్లోనే బోటింగ్ ఉంటుంది. చాలా మంది ఇన్స్టాల్ అడిగారు కదా సాగర్లో ప్రజెంట్ బోటింగ్ నడుస్తుందా లేదా అని. బోటింగ్ అయితే నడుస్తూనే ఉందంట, బోటింగ్ ఆపలేదు. ఒక పర్సన్కి వచ్చేసరికి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకోటి టైమింగ్స్ కూడా ఇక్కడే ఉంటాయి, చూద్దాం ఒకసారి. టైమింగ్స్ మార్నింగ్ 9కో 10కో స్టార్ట్ అవుతుంది, మరి 10:30కి అనుకుంటా, 11:30కి క్లోజ్ అవుతుంది. 1 అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 1:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ కల్లా క్లోజ్ అవుతుంది. టికెట్లు కింద ఇస్తారు. ఫ్రెండ్స్ ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. ఇక్కడ మనకి లోపల ఏముంటుందంటే కింద అంతస్తులోనేమో టికెట్లు ఇస్తారు బోటింగ్కి, పై అంతస్తులోనేమో ఇక్కడికి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాము కట్టడానికి ఎంత కష్టపడ్డారో అదంతా కూడా ఇక్కడ మనకి ఫోటోలు అయితే చూడొచ్చు. ఆ రోజుల్లో మనకి మిషన్స్ లేవు కదా, కొన్ని లక్షల మంది, వేల మంది ఏంటంటే కూలీలు బొచ్చెలు మూసి నాగార్జున సాగర్ డ్యామ్ అయితే కట్టారు. వాళ్ళకి అప్పుడు కూలి కూడా ఏదో 5 పైసలు 10 పైసలు అలా ఉండేది.
సో దీన్ని కట్టించింది ఎవరు తెలుసు కదా, మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని కట్టించింది. బోట్లు రెడీగా ఉన్నాయి. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి బోట్ ఇంకా బయలుదేరలేదు. టికెట్ తీసుకొని 200-250 తీసుకుంటారు పర్సన్కి. అదిగోండి బోట్ రెడీగా ఉంది, బయలుదేరుతుంది కాసేపట్లో. మనకి వెనక పక్క నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది. అదంతా కూడా రాళ్లతో కట్టిన ఆనకట్ట. చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఉంటుంది. మనకి ఎక్కువ స్టోరేజ్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్టోరేజీ ఇదే. దీన్ని మించిన డ్యామ్ ఇంకా లేదు. 2 తెలుగు రాష్ట్రాలు రైతులకి ఎంతో సాయం చేస్తుంది. అసలు మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మనకి లాంచ్ స్టేషన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు అలా రాగానే ఒక సర్కిల్ అయితే వస్తుంది. మనకి అదిగోండి రైట్ సైడ్లో వచ్చేసరికి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యామ్ కట్టినప్పుడు ఏంటంటే అప్పుడు బస్సులు, లారీలు, ఆటోలు, బైకులు అందరూ ఆంధ్ర తెలంగాణకి ఈ డ్యామ్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ తర్వాత డ్యామ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఒక కొత్త బ్రిడ్జి కట్టారు. అది వాటర్కి కొట్టుకొని పోయింది. తర్వాత 2వ బ్రిడ్జి కట్టారు. అది తర్వాత చూపిస్తా. ప్రజెంట్ ఏ రికమెండేషన్లు పనిచేయడం లేదు. ఎవరి రిజర్వేషన్ల రికమెండేషన్లు అలాంటివి ఏమీ పనిచేయడం లేదు. ఒకప్పుడు లాగైతే లేదు. ఫుల్ రూల్స్, టైట్ సెక్యూరిటీ, ఫుల్ రూల్స్ పెట్టారు. ఎవ్వరు కూడా గేటు దాటి లోపలికి వెళ్ళడానికి లేదు అసలు. ఇంకా ఎవరైనా డ్యామ్ ముందు నుంచి చూసుకోవడమే. ఇక్కడ మనకి చెట్లల్లో డ్యామ్ కట్టిన వాళ్ళ పేరు అవన్నీ ఉన్నాయి. నాగార్జున సాగర్ శంకుస్థాపన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అని ఒక శిలాఫలకం అయితే ఉంది. ఇది కూడా మనకి డ్యామ్కి పక్కనే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సాగర్ విలేజ్లో మొత్తం సరదాగా అన్ని తిరిగాం, అయిపోయింది. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళేటప్పుడు సెంటర్లో మనకి ఒక డిగ్రీ కాలేజ్ కూడా కనపడుతుంది. ఇక్కడ స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయా అని చాలా మంది అడిగారు కదా. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఇంకా టూరిస్టులకు లాడ్జీలు ఉన్నాయి. సాగర్ అంటే సాగర్ మాత చర్చి అనుకుంటారేమో, ఎక్కడ చూసినా టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇది సర్కిల్. మనకి మాచర్ల నుంచి ఆర్టీసీ బస్సులు వస్తాయి. ఇక్కడ దాకా వచ్చి మనల్ని అయితే డ్రాప్ చేస్తాయి. ఇదిగోండి ఈ సర్కిల్. ఇది ఇక్కడ నుంచి డ్యామ్ ముందు దాకా వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. ఆటోలు ఒక 50 రూపీస్, ఒక 10 మంది ఉంటే ఒక 300 అయితే ఛార్జ్ చేస్తారు. అలా మాట్లాడుకొని బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి మొత్తం తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే ఆర్టీసీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా గాయ్స్, మనం ఇప్పుడు సెంటర్ నుంచి డౌన్కి అయితే వచ్చాము. ఒకసారి నాగార్జున సాగర్ కట్ట చూడండి ఎట్లా ఉందో, ఎంత హైట్ ఉందో. మొత్తం కూడా రాళ్లతో కట్టిన స్ట్రాంగెస్ట్ కట్ట, ఆనకట్ట. మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా బాగుంది కదా. ప్రజెంట్ అయితే వాటర్ అన్ని కాలువల నుండి వస్తూ ఉంది. అసలు అన్ని విలేజెస్, అన్ని ఊర్లు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు రైతులందరూ కూడా. ఎందుకంటే పొలాలు స్టార్ట్ అయినాయి కదా, అందుకని. అయితే మనకి ఇప్పుడు ఆంధ్రాకి గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా దాకా ప్రతి ఒక్క ఊరికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే కుడి కాలువ అని ఒకటి ఉంటుందన్నమాట. మనకి సైడ్ నుంచి తీస్తారు. వాటికి డ్యామ్ వదలకపోయినా కుడి కాలువ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు అదిగోండి మనకి మళ్ళీ పవర్ ప్లాంట్, ఆంధ్రాకి సంబంధించిన పవర్ ప్లాంట్ ఇటుపక్క ఉంటుంది, తెలంగాణ పవర్ ప్లాంట్ అటుపక్క ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ 2 ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. మనకి డ్యామ్ మీద జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. మరి తెలంగాణకి వెళ్ళి ఉందో లేదో నేను చూడలేదు. ఇక్కడ ఆంధ్ర సైడ్ మాత్రం ఒకటైతే చూశాను. పవర్ ప్లాంట్ చూసారా ఎంత ఉందో, చాలా పెద్దది. అక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత చేస్తా వీడియో. అదిగోండి దూరంగా మనకి డ్యామ్ కిందగా ఒక బ్లూ కలర్, సబ్బు కలర్లో ఒకటి కనపడుతుంది చూసారా విగ్రహం. అది జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం. ఆయన కదా కట్టించింది, ఆయన గవర్నమెంట్లో. ఇదిగోండి కుడి కాలువ. నీళ్ళన్నీ కూడా మనకి సపరేట్గా ఇటు నుంచి ఇటు వస్తాయి అన్నమాట. ఒక టన్నెల్ లోపల నుంచి వస్తాయి. చాలా బాగుంటుంది, చూపిస్తారండి దగ్గరికి. ఆఖరికి ఈ కుడి కాలువ, ఎడం కాలువ కూడా కూలీలను పెట్టించి గడ్డపారలు పెట్టి తవ్వింది ఇది కూడా. సో అప్పుడు మిషన్స్ ఏం లేవు కదా. ఇది చాలా అడుగుల హైట్ అయితే ఉంటుంది. చూడడానికి అలా కనపడుతుంది కానీ చిన్న కాలువలాగా ఎంత లోతుందో అనుకుంటున్నారు. నేను విడిగా ఉన్నప్పుడు కూడా చూసా, ఎండిపోయినప్పుడు. నీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు ఎదురు చూస్తున్న నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం 22 గేట్లు. అసలు అక్కడ నుంచి వాటర్ మన మొహం మీదకి వచ్చి పడుతుంది. తడిచిపోతాం కాసేపు ఇక్కడ నుంచుంటే. ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగే టూరిస్టులు అయితే స్టార్ట్ అయిపోయారు. ఎందుకంటే 2 డేస్ నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అనమాట. పనులు ఏం లేవు. అందరూ కూడా ప్రజెంట్ ఫ్రీగా ఉన్నారు. అందరూ వచ్చేస్తున్నారు ఇంకా. బండి 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 పక్కన పెట్టుకో. ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ డ్యామే కాదు, శ్రీశైలం డ్యామ్ కూడా 2 సంవత్సరాల తర్వాత నీళ్లు ఇప్పుడు వచ్చాయి డ్యామ్లోకి.
ఇప్పుడు రీసెంట్గా నేను 1 వీక్ బ్యాక్ ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఆ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి తప్పితే చుక్క నీరు కూడా లేదు. కానీ ఇప్పుడు చూడండి 22 గేట్లు ఓపెన్ చేసి మొత్తం కూడా ఎలా కింద వదులుతున్నారు. ఫ్రెండ్స్, నాకు తెలిసి నాగార్జున సాగర్ డ్యామ్ని ఎంత అందంగా మీకు ఎవరు చూపించుండ్రు. కానీ తిరిగి తిరిగి మొత్తానికి హైవే దగ్గరికి వచ్చాము. సో మీకు ఇప్పుడు కానీ అర్థమైందా నేను ఎందుకు ఆ పల్లెటూరు రోడ్డు తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం తిరిగేసి వచ్చాను. మీకు ఎయిర్పోర్ట్ చూపించాను, సాగర్ మాత చర్చి చూపించాను, అసలు సాగర్ ఎలా ఉంటుందో చూపించాను, తర్వాత రూమ్స్ వివరాలు, లాంచీ గురించి చెప్పాను, బోటింగ్ ఎప్పుడు ఉంటుందని. మెయిన్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ నుంచి గేట్స్ ముందు నుంచి వచ్చాము క్లియర్గా. ఇప్పుడు తిరిగి తిరిగి హైవే ఎక్కాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో అయితే ఉన్నాము. ఇంకొక 2 మినిట్స్లో మనం బోర్డర్ అయితే క్రాస్ చేస్తాం. అదిగోండి రెండింటికి మధ్యలో ఆ కొత్తగా కట్టిన బ్రిడ్జ్, అదే కూలిపోయిన బ్రిడ్జ్ ఏమో నేలలో మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంది. గాయస్, మొత్తానికైతే డ్యామ్ మీదకి వచ్చాము. డ్యామ్ మీద మనకి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళడానికి మధ్యలో డ్యామ్ ఉందని చెప్పా కదా. సో ఆ డ్యామ్ అనమాట ఇదంతా కూడా. ఇది వచ్చేసరికి ఏంటంటే కొత్తగా వేసిన బ్రిడ్జి. ఓల్డ్ బ్రిడ్జి వచ్చేసరికి అదిగోండి చాలా లాంగ్ లో చూసారా, అది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.